శ్రేణులంతా కూడా అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి కేటీఆర్ గారిని కూడా విచారించడానికి పిలిచారు కాబట్టి ఈ రోజు విచారణలో ఏం తేలుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ గారిని పిలవడం ఈరోజు కొత్త ఏం కాదు. లాస్ట్ టైం కూడా ఏసీబీ వాళ్ళు మన ఈ కార్ రేస్ మీద పిలిచిండ్రు. అప్పుడు కూడా ఉత్తదే ఉన్నది. ఇప్పుడు ఈ సీటు కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పబ్లిక్ని డైవర్షన్ చేయడం కోసమే ఇవాళ ఈ సిట్ అని చెప్పి పిలిపించడం జరుగుతుంది తప్ప దానివల్ల ఒరిగేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేస్తున్నటువంటి కుంభకోణాలు కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈరోజు మొన్న హరీష్ రావు గారిని పిలిచిండు, ఈరోజు కేటీఆర్ గారిని పిలిచిండు. దీనివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజలలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులకే సానుభూతి పెరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలలో మొన్ననన్నా అంతో ఇంతో సర్పంచ్ సీట్లు వచ్చినాయి, కానీ నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళు సింగిల్ డిజిట్లకే పరిమితం అవుతారు. వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు బంద్ చేసి మరి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఎలక్షన్ టైంలో హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే మేము కేసులకు భయపట్టు ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలోనే మరి అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర పెద్ద నాయకులను ఎదిరించి తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మరి కేసీఆర్ గారు నాయకత్వంలో వాళ్ళు 25 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సిట్టు కాదు కదా, వాడు ఇంకే కేసులు పెట్టుకున్నా కానీ జరిగేది ఏం లేదు, అలా పసలేదు. అది ఏ కేసు కూడా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ట్యాపింగ్ అనేది జరగలేదనే బీఆర్ఎస్ అందరూ కూడా అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులకు సంబంధించినటువంటి విషయం. అది పోలీసులు వాళ్లకు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే, ఎవరైనా నక్సలిజం వాళ్ళు చేస్తుంటే అటువంటి వాటిని పట్టుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తారు తప్ప ఇలా కేటీఆర్ చెప్పిండని, హరీష్ రావు చెప్పిండని చెప్పి ఎవరి మీద పెడితే వారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేవి చెయ్యరు. పోలీసులకు వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చేస్తారు తప్ప ఈ నాయకులు చెప్పినంత మాత్రాన వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులపైనే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. కవిత ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. అదంతా తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప అది ఎటువంటిది కూడా మా నాయకుల మీద మేమెందుకు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటాం. గవర్నమెంట్ తెలంగాణ 14 సంవత్సరాలు పోరాటం ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మంచిగా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇలా మా నాయకుల మీద మేమెందుకు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటాం? ఇది రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎవరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ట్యాపింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. పోలీసు వాళ్ళు ఏమన్నా చేస్తే ఉగ్రవాదుల గురించి, నక్సలైట్ల గురించి వాళ్ళు ఏమన్నా ట్యాపింగ్ చేస్తే చేయొచ్చు తప్ప మా నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఇదంతా అసంబద్ధమైనటువంటి మాటలు. కాంగ్రెస్ వాళ్ళే ప్రజలను డైవర్షన్ చేసి ఇచ్చిన స్కీములు ఎగ్గొడదామని ఆ ఉద్దేశంలో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. మీరేమనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో? ఇదంతా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనిపిస్తుంది? ఇది అబ్సల్యూట్ రాంగ్ అమ్మ. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ వ్యవస్థ, ఇక్కడ జరుగుతున్న ఇంటెలిజెన్సీ వాళ్ళు తీసుకునే గతం నుండి పోలీస్ వ్యవస్థ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద, మా గౌరవ హరీష్ రావు గారి మీద, గౌరవ కేటీఆర్ గారి మీద రుద్దడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక వాటిని మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఫెయిల్యూర్ చేస్తున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మా నాయకులు మేము అందరం కూడా కృషి చేస్తున్న సందర్భాల్లో మరి డైవర్స్ పాలసీ, ఫోన్ ట్యాపింగ్ అని, ఈ కార్ రేజ్ అని రకరకాల వాళ్ళు కేసులు పెట్టుకొని మరి వాళ్ళు సీట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి కోసమే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి మొన్న బొగ్గు స్కామ్లో మరి అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి బామ్మర్ది, రేవంత్ రెడ్డి కుటుంబం, అది బయటకు ఆధారాలతో పాటు గౌరవ హరీష్ రావు గారు బయట తీయడం, మరి పూర్తిగా మేము దొరికిపోయామనే దాని మీద మరి సాయంత్రం లోపే హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, దాన్ని పూర్తిగా ఖండిస్తూ కేటీ రామారావు గారు ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ఖండిస్తే మరి వెంటనే కేటీ రామారావు కూడా మరి వారు నోటీస్ ఇచ్చి సీటుకి ఈరోజు పిలవడం జరిగింది.
ఏది ఏమైనా కడిగిన ముత్యం లాంటి బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఏ రకమైన మలినం చేసినా ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా మరి ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా ఈ దొంగ రెడ్ హ్యాండ్గా దొరికిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు మిగతా వారిని కూడా దొంగలుగా చూసడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము అందరం భావిస్తున్నాం. సో ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలుస్తున్నారు, రేపు కేసీఆర్ గారిని కూడా పిలిస్తే కనుక అసలు మీకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా భయభ్రాంతులకు గురవుతుందంటారా, భయపడుతుందని అనిపిస్తుందా? కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యమ నేత. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మరి వారికి ఉన్న మంత్రి పదవుల్ని ఎమ్మెల్యే పదవుల్ని కూడా గడ్డిపోసలాగా పడేసి మరి ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు కేసీఆర్ గారు. వారికి ఎలాంటి నోటీసులు ఇచ్చినా ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డా భయపడే శక్తి కాదు ఆయన. మా శక్తి ఆయన మాకు తెలంగాణ కోసం మరి ముందుండి ప్రజలందరినీ మమేకం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు వెంబడి మరి 4 కోట్ల మంది ప్రజలు ఆయన పక్షాన్ని నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరేమంటారమ్మా, ఇప్పుడు కవిత గారు కూడా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది, మా ఫ్యామిలీ ఫోన్ ట్యాప్ కూడా అయిందని చెప్పేసి అంటారు కూడా, దీన్ని ఏ విధంగా చూస్తారు? కవిత గారిని ఒక్కరిని ఇప్పుడు మనం వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కవిత గారుని బయటికి ఆమె జైలుకు పోకముందు జైలుకు పోయే వరకు పట్టుబట్టి పంపింది ఎవరండి? ఆరోపణ చేసింది ఎవరు? ఈరోజు కవితకు ఏదో మడుగులు దొక్కినట్టు అడుగులకు మడుగులు దొక్కుతున్నారు. అలాంటి సానుభూతి పరులైతే, నిజంగా సానుభూతి పరులైతే ఆ రోజు ఆమె తప్పు చేసిందని ఇదే సోషల్ మీడియా, ఇదే మీడియా V6 అయితే మరీను జూమ్ చేసి ఏదో వీళ్ళే దగ్గరుండి చేపిస్తే, ఆమె చేస్తుంటే వీళ్ళని పిలిచి వీళ్ళు వీడియో తీసినట్టు చూపించారు. ఇవాళ ఆమె చెప్పింది రైట్ అంటారు. మరి ఆ రోజు చెప్పింది మీరు రైటా రాంగా? కవిత గారు తప్పు చేసిందని జైలుకు తోలిస్తాము అని జూమ్ చేసి చూపించారు. అది తప్ప ఇది తప్ప? వాళ్ళే తెలుసుకోవాలి. క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఉంది, ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంది. మేము ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాము. మా నాయకులు తప్పు చేయలేదు. తప్పు చేస్తే నువ్వు ఎలక్షన్ను ఇక్కడ GHMC ఎలక్షన్ అని మొదలు పెట్టావు, అక్కడ మళ్ళా సిట్ అని ఒక నోటీస్ పెట్టావు. అది నీలో భయం ఉంది. నువ్వు తప్పు రాజకీయం చేసుకుంటూ, చిల్లర రాజకీయం చేసుకుంటూ నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక హామీల మీద నిలబడి మాట్లాడుతున్నారని, కొట్లాడుతున్నారని, ఇది పబ్లిక్ దాకా తీసుకుపోతారని ఈ కాళ్ళకు కట్టెబెట్టి ఆయనే అంటాడు, కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు, ఆయన కాళ్ళలో కట్టెలు పెట్టి గెలవాలని చూస్తుండు. చిల్లర ఏంది కబడ్డీ అని ఆడితే ముందే పోయి కూత మరిచి వదిలేసి మళ్ళీ అక్కడ గీతకాడి పోయి కూత పెట్టినట్టుంది. అంతేగాని నిజంగా కష్టపడి ఇచ్చిన హామీలను ఏవైతే పబ్లిక్ నువ్వు హామీలు చెప్పి ఓట్లు వేయించుకున్నావో హామీలను పబ్లిక్ అందజేసి నిజమైన పరిపాలన చేయాలంటే అది రాజ్య పరిపాలన. ఇది అంతా చీటింగు, చిల్లరకు మారిపోయారు అడ్డ అంటే రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇలా ఏ పబ్లిక్ని అడిగినా చెప్తారు. సో మీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవేళ మీరు ప్రశ్నించాల్సి వస్తే కనుక ఏం అడుగుతారు? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ జరగకపోయినా కానీ ఈ విచారణకు తెలుస్తున్న ఒకటే 2-3 సంవత్సరాల నుండి ఫోన్ టాపిక్ అంటావు, లేకుంటే రేస్ అంటావు, ఇదంటావు, అదంటావు, ఏవో లింకులు అంటావు. ఇవన్నీ కాకుండా నిజంగా ఉంటే చట్టం పని చట్టమే చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినావా, ఎలక్షన్ మీద స్టాండ్ అవ్వు, మమ్మల్ని కూడా స్టాండ్ అయ్యి పని చేసుకొని. అది మొగతనము. నిజంగా ఆయన గురించి మాట్లాడాలంటే అసహ్యం అవుతుంది. తను అంత నిండు అసెంబ్లీలోనే అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే మనం చూస్తున్నాము. సిగ్గు అనిపిస్తుంది. ఇన్నేళ్లలో ఇంతమంది సీఎంలు అయ్యిండ్రు, ఎవరన్నా ఇంత చిల్లరగా చేశారా? ఇంత చిల్లరగా మాట్లాడిన సీఎం అయితే ఈయననే. ఈయనతోని పోల్చడానికి ఒక వార్డు మెంబర్ని కూడా పోల్చలేం, అంత వరస్ట్గా చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇదే సమాధానం చెప్తున్నా నేను.